భారతదేశానికి వేల సంవత్సరాల క్రితం లభించిన అమూల్యమైన ఆధ్యాత్మిక శారీరక సంపద యోగా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైల్ ఎస్పీఎస్ రాహుల్, జిల్లా అధికారులు, కారాగార సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రమశిక్షణతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. క్రమశిక్షణయుతంగా ఈ యోగా దినోత్సవానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి 50 మంది ఖైదీలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం, అదేవిధంగా ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. దీన్ని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంకల్పం మనం చెప్పుకున్నాం. సంకల్పం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం బలంగా ఉంటేనే సంకల్ప సిద్ధి జరుగుతుంది. సంకల్ప సిద్ధి అంటే మనం ఏ మాటలైతే ఆ సంకల్పంలో చెప్పుకున్నామో అవి సిద్ధించాలంటే మాత్రం ఆ సంకల్ప బలం మనకి గట్టిగా ఉండాలి. అది సంకల్పం ద్వారా మనం నేర్చుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, మీరు, మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళమే. ఈ ఒత్తిడిని జయించాలంటే, ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100కి 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమే అనేటువంటి మాట మనం మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం. భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి యోగాని ఇతర దేశాలు కూడా అవలంబిస్తున్నాయి అంటే దానికి కారణం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం. మనం వాడేటువంటి మాత్రలు కానీ, మనం చేసేటువంటి ఇతర కార్యక్రమాలు కానీ మనకి ప్రశాంతతనివ్వవు. కానీ యోగా ప్రతిరోజు చేయగలిగితే మాత్రం ఖచ్చితమైన మానసిక ప్రశాంతత వస్తుంది. మన భవిష్యత్ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను నిన్నగాక మొన్న మన ఆంధ్రప్రదేశ్కి టూరిజంలో వచ్చినటువంటి అవార్డుని తీసుకోవడానికి కేరళ వెళ్తే, కేరళలో ప్రత్యేకంగా నాకు కనిపించింది వెల్నెస్ సెంటర్స్. ఎందుకు అక్కడ ఎక్కువ టూరిజం డెవలప్ అయిందని చూస్తే ప్రతి చోట కూడా ఈ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. వెల్నెస్ సెంటర్స్ అంటే అక్కడ ప్రధానంగా యోగా నేర్పుతున్నారు. తర్వాత ఆయుర్వేదం, డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయుర్వేదం, యోగా, ఆయుర్వేదం రెండింటిని బాగా నేర్పడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశీయులు కూడా వచ్చి అక్కడ యోగా నేర్చుకుని ఆయుర్వేదంలో కూడా వారు పూర్తిగా శిక్షణ పొంది, అదేవిధంగా దాంట్లోంచి ఆరోగ్యాన్ని పొంది మొత్తంగా ఎక్కువ పర్యాటకులు రావడానికి కారణమైంది. అందుకే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు 1054 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని, అందులో యోగాని ప్రధానంగా చేయాలని, దాంతోపాటు ఆయుర్వేదాన్ని కూడా పెంచి పోషించాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగాని ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి విధంగా మనం ప్రారంభించుకుని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మనం అందరూ ఈ ½ అన్ అవర్లో ఎంత చేంజ్ వస్తుంది యోగా గురించి అదే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే, ఇది కొంచెం హ్యాబిట్లో క్రియేట్ చేస్తానికి మనము కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు ఆల్రెడీ, ప్రతిరోజు అందరూ ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు యోగా. ఈ లాగా మనము మార్నింగ్ పాజిటివ్ నోట్లో ఒకసారి స్టార్ట్ చేస్తే, గివింగ్ ½ అన్ అవర్ ఈ యోగా చేస్తే అట్లీస్ట్ ఒక పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. స్లోగా మనకి అంతే కన్సన్ట్రేషన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క వర్క్లో ఎంత ఎఫిషియెంట్గా చేయగలుగుతామో అదే యోగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ మెథడ్స్ ఫర్ దట్.
సో మీ అందరూ ఇప్పుడు ఇది ఈలాగా పద్ధతి ఆల్రెడీ కంటిన్యూస్ ప్రతిరోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈ టైంలో ఇస్తే డెఫినెట్గా మొత్తం డేలో మీకు చేంజ్ కనిపిస్తుంది. తర్వాత ఇది లాంగ్ టర్మ్ ఏజ్ కూడా, ఈ థీమ్ కూడా ఈ ఇంటర్నేషనల్ డే యోగాకి అదే, ఏజ్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగిటివిటీ వస్తుంది. సో ఈ అన్ని పద్ధతిలో మనం ఇప్పుడు యోగా ఒక స్పెసిఫిక్ ఫిక్స్ చేసి స్టార్టింగ్ ప్రోటోకాల్ ఈరోజు మనం లాగా ప్రోటోకాల్ చేసాము. బట్ ఎవరెవరికి ఎంతెంత కెపాసిటీ ఉంది, స్లోగా కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్పెసిఫిక్ డిజీజ్కి దేర్ ఇస్ సమ్ యోగా దట్ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్. అదే మనము ప్రతి ఒక్క యోగాకి ఎంత మనం చేయగలుగుతాము, మనము మన బాడీ ప్రకారం తర్వాత స్లోగా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే డెఫినెట్గా మీ బాడీలో కూడా అదే ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. సో ఈ కంటిన్యూ చేస్తే ఈ హ్యాబిట్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. కంపల్సరీ ఐ బిలీవ్ దట్ ఈ ఇలాగా ప్రోగ్రామ్స్తో పాటు మన సైడ్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ వెల్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ ఒక హ్యాబిట్ క్రియేట్ చేయగలుగుతారు. దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. యోగాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రెమిసెస్లో ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, జైలులో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉంటాము, ప్రతిరోజు యోగా కూడా మీరు చేస్తున్నారు అని. అందరం కూడా మనము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాము. మనకు నచ్చినట్టుగా మన పరిస్థితులు సిచ్యువేషన్స్ ఉండాలని ప్రతి సెకండ్ అనుకుంటూ ఉంటాం. కానీ మనకు నచ్చినట్టు లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ యోగా. సో దాన్ని మనం యోగాని కనుక మనం రోజు మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనలో ప్రశాంతత కోల్పోకుండా రోజంతా కూడా మనం పనిచేసుకోవడానికి కుదురుతుంది. సో స్ట్రెస్ అనేది నాకు తెలిసి ఎవరైతే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ఫుల్గానే ఉంటున్నారు. పక్కన వాళ్ళతో కంపారిజన్ వల్ల కానీ రకరకాల మాధ్యమాల్లో కానీ అన్నీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు. సో మన మీద మనము అంటే మనము ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద కానీ పక్కన దీని మీద కానీ పోటీ తత్వంతో ఉంటాము, జయించాలని కోరుకుంటాం. మనల్ని మనం జయించడం అనేది చాలా కష్టమైనది. ఇందాక సంకల్పంలో కూడా చాలా మంచి సంకల్పం చెప్పారు. ఆ సంకల్పాన్ని మనం నిజంగా రీచ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా యోగా చేయాలి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ మనం చేయాలి. కానీ యోగాలో ఉన్న విశిష్టత మన భారతదేశం యొక్క గొప్ప గిఫ్ట్ ఎంటైర్ వరల్డ్కి. ఈ యోగాలో ఉన్న విశిష్టత యోగా అందరం చేసుకోగలుగుతాము. పక్కన ఎవరు ట్రైనింగ్ ఏమీ లేకుండా కూడా మనం చేసుకోగలుగుతాము. మన ఉన్న లెవెల్ బట్టి వీ కెన్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆల్సో. యోగా అంటే కేవలం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్తో మాత్రం ఎండ్ అవ్వకుండా ఇదొక ఆరంభంలా చూసుకుని దీన్ని మనము ఫైనల్గా మెడిటేషన్ ద్వారా ఒక యూనియన్ ఆఫ్ బాడీ, స్పిరిట్ అండ్ మైండ్ దాన్ని యోగా అంటారు. సో దాన్ని రీచ్ అవ్వడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్లో అనుకుంటూ మీ అందరితో కలిసి ఇక్కడ ఈరోజు యోగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇది రోజు చేసుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది చేయలేదని చెప్పారు, నవ్వుతున్నారు. సో మేబీ ఈరోజు మళ్ళీ మనకి ఇంకో గుర్తు. నేను కూడా వారాన్ని రోజు చేద్దాం అనుకుంటాను, కానీ వారం రోజులు 2 సార్లు మాత్రమే అవుతా ఉంది. ఇదంతా కూడా మనకి మళ్ళీ మన మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పడానికి ఈరోజు మనకి మంచి గుర్తు చేస్తూ ఉంది. దీన్ని మనం ముందుకి పాజిటివ్గా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.